గడిచిన 17 రోజులుగా న్యాయవాదులు ఆందోళన బాట పట్టారు. రైతులకి అదేవిధంగా ఈ సివిల్ కోడ్ దెబ్బతీసేటువంటి చట్టం ఏదైతే ఉందో జీవో నెంబర్ 512 రద్దు చేయాలని న్యాయవాదులంతా ఈ ఆందోళనకి కర్నూలు జిల్లా టీడీపీ అధ్యక్షులు బీటీ నాయుడు మద్దతు ఇవ్వడానికి వచ్చారు. మనతో మాట్లాడడానికి ఆయన సార్ చెప్పండి, 512 జీవో వల్ల జరిగే నష్టం ఏంటి? సాక్షాత్ న్యాయవాదులే నడి రోడ్డు మీద వాళ్ళ వృత్తిని వదులుకొని ప్రజలు పడుతున్నటువంటి ఈ చట్టం వల్ల రాబోయే ఇబ్బందులు గుర్తించి ఈరోజు కూర్చున్నారంటే దాని తీవ్రత ఒకసారి ఆలోచించేయండి. అంటే జీవో నంబర్ 512 ఒకసారి మీరు కూడా చదివితే క్లియర్ తెలుస్తుంది. అంటే జ్యుడిషియరీ పరిధి నుంచి రెవెన్యూ పరిధిలోకి పంపించడం. అంటే దీని ప్లాన్ ఏంటి, కుట్ర ఏంటి? ఈ ముఖ్యమంత్రికి భూదాహం ఎక్కువ, ఇక్కడ ఉన్నటువంటి మంత్రులకి ఈ భూమి మీద ఎక్కువ ఆశ. వాళ్ళు అంటే పంచభూతాలన్నీ ఆల్రెడీ ఇసుక రకరకాలన్నీ కాజేశారు. అన్ని వర్గాల మీద రేట్లు పెంచేసి ఇబ్బంది పెడుతున్నారు. మిగిలింది ఏంటి? భూమి మీద రీసర్వే పేరు మీద ఏదైతే మిగిలిందో ఆ భూమిని కాజేయడానికి జీవో తెచ్చాడనేది నాకు. అంటే ఒకటి చెప్పండి, భూ రీసర్వే పేరుతో ఎవరైతే ఎంజాయ్మెంట్ చేస్తున్నారో ఆ రైతు పేరుతోనే ఆన్లైన్ చేయడానికి అవకాశం ఉంది. చట్టాలు ఏవైతే పాత పత్రాలన్నీ కూడా రిజిస్టర్స్ కూడా సవరిస్తున్నానని ప్రభుత్వం చెప్తుంది. మీరేమంటారు? ఈ జీవో నంబర్ 512 ఒకసారి చూసినట్లయితే అంటే కోర్టునే ఈయన వేళన చేసినట్లు అవేళన చేసినట్లు అనిపిస్తుంది. కోర్టులు ఉండేది ఎందుకోసం? జ్యుడిషియరీ ఎందుకోసం? రాజ్యాంగం అందుకోసమే ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ రాజ్యాంగంలో ఒక భాగాన్ని కేటాయిస్తూ జ్యుడిషియరీకి ఎవరి మీద పెత్తనం లేకుండా చేశారు. ఈయనేం చేశాడు? జీవో నంబర్ 512 అసలు జ్యుడిషియరీ పరిధిలో నుంచి భూమి యజమానుల హక్కుల చట్టాన్ని తొలగిస్తూ ఈ జీవో నంబర్ తెచ్చాడు. అంటే ఉద్దేశం ఏంటి? ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి 86 సార్లు కోర్టులతో చివాట్లు తిన్నాడు. సో కోర్టు పరిధిలోకి ఇది వెళ్ళిపోతే మరి తిట్లు పడాల్సి వస్తుందనే ఉద్దేశంతో జీవో తెచ్చి దీనివల్ల భూమి కాజేయడానికి మిగులు భూమి ఏదైతే ఉందో దాన్ని పగడబందిగా టౌన్లో ఉన్న ఈరోజు దగ్గర ప్లేస్లో మినిమం 1 సెంటు ₹1 పోయే పరిస్థితి, గ్రామాల్లో మినిమం 10 లక్షలు. మరి అట్లా లెక్కేసినప్పుడు మిగులు భూమి చాలా ఉంది. దాన్ని కాజేయడానికే పగడబందిగా రూపొందించిన జీవోనే ఈ 512 అనేది మా అభిప్రాయం. మనం చూస్తున్నాం గత 15-20 రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అనేక సంఘాల ఆందోళనలు దిగుతున్నాయి. అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, పక్కన ఉన్నటువంటి ఈ సార్వత్రిక సర్వశిక్ష అభియాన్ సంబంధించిన ఉద్యోగులతో ఎందుకోసం ప్రభుత్వం మీద ఇంత వ్యతిరేకత? మీరు చూస్తారు పక్కనే చూడండి, అప్పుల ఆంధ్రప్రదేశ్ మనం అనుకున్నాం, ధర్నాలు ఆంధ్రప్రదేశ్ అయింది. అన్ని వర్గాలు అక్కడ చూడండి, పక్కన అంగన్వాడీలు. అంటే కింది స్థాయిలో పేదరికంతో ఇబ్బంది పడుతున్నటువంటి చిన్నవాళ్ళు కనీసం వాళ్ళకి ఎంత ఇస్తారు? వాలంటీర్కి ఇస్తాడు ఆయన, ఏం పని చేయకపోయినా 5,000 అవార్డులు రివార్డులు ఇస్తున్నాడు. కష్టపడి అంగన్వాళ్ళకి కొడుతున్నాడు. ఆ పక్క సర్వశిక్ష అభియాన్ చదువుకోవడానికి అదే కొడుతున్నాడు. ఈ పక్క ఏమో భూమి కాజేయడానికి. అంటే ఈ రకంగా కావడానికి కారణం ఏంటంటే ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రికి చట్టాలన్నా ప్రజలన్నా అదేవిధంగా సంక్షేమం అన్నా ఈయనకి ఇష్టం లేదు. ఎంతసేపున తాను బాగుండాలి, తన కుటుంబం బాగుండాలి, తన మనుషులు బాగుండాలని చూస్తున్నాడు తప్ప ప్రజలు బాగుండాలనే ఉద్దేశం లేదు. అందులో భాగమే ఈ 98% ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంక్షేమ పథకాలు ఇచ్చింది. మరి ఈ ఆందోళన అనవసరంగా ప్రతిపక్షాలు రెచ్చగొట్టి చేయిస్తున్నారని ప్రభుత్వం ఉంటుంది. మీరేమంటారు? దీంట్లో ప్రతిపక్షాలు మేము 15 రోజుల తర్వాత వచ్చాం, ఇలాంటి కామెంట్స్ వస్తాయనేసి 15 రోజులు ఆయన దగ్గర ఇంటెలిజెన్స్ కానీ సెంట్రల్ ఇంటెలిజెన్స్ కానీ లేదా ఆయన సలహాదారులు లక్షలాది రూపాయలు పెట్టినటువంటి సలహాదారులు కానీ వాళ్ళ సలహాలు తీసుకొని వీళ్ళ గురించి సమీక్షించి ఏదన్నా నిర్ణయం తీసుకుంటాడు. ఆయన మా మీద అభియోగం మోపకుండా మేము 15 రోజుల తర్వాత వచ్చాం. ఇప్పుడు కూడా ఆయన స్పందన రాలేదు. అంటే ఈ ముఖ్యమంత్రికి ప్రతిపక్షాలంటే విలువ లేదు, ఆయనకి ప్రజలంటే లెక్కే లేదు. న్యాయవాదులే వాళ్ళ సొంతం కోసం ఈరోజు రోడ్డు మీద కూర్చుంటే ఒకసారి వాళ్ళ తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళ వృత్తి న్యాయశాస్త్రాన్ని అభ్యసించిన వాళ్ళు. ఈ చీకటి జీవో వల్ల ఎన్ని ఇబ్బందులు ఉంటాయో తెలియజేయడానికి వాళ్ళు రోడ్డు మీద వచ్చారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి కనీసం ఆలోచన చేయాలి. చేయకపోతే మాత్రం ఆయన అనుకున్నట్లు ప్రతిపక్షం 15 రోజులు మేము చేతులు కట్టుకుని ఉండలేం కదా. ప్రజల కోసం మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. ఖచ్చితంగా ఈ ముఖ్యమంత్రిని మెడలు వంచుతాం. అప్పుడు వీలు కాకపోతే 2024లో ఎట్లో సాగనంపుతున్నారు. ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతాడు. కంపల్సరీ మేము మాటిస్తున్నాం, జీవో నంబర్ 512 రద్దు చేస్తాం. ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఆడుదాం ఆంధ్ర ఈరోజు ప్రభుత్వం అన్ని చోట్ల కూడా ఆణిముత్యాలు, గ్రామీణ ఆణిముత్యాలు తీసుకొస్తున్నాం, వాళ్ళ వెలుగులో తీసుకొస్తున్న టాలెంట్ ఉంది. మీరేమంటారు? ఆడుదాం ఆంధ్ర ఎవరితో ఆడుతున్నాడు? న్యాయవాదులతో ఆడుతున్నాడు, అంగన్వాడీలతో ఆడుతున్నాడు, సర్వశిక్ష వాళ్ళతో ఆడుతున్నాడు, రేట్లు పెంచి బాదుడే ప్రజలతో ఆడుతున్నాడు, ఉద్యోగస్తులతో ఆడుతున్నాడు ఆట. సరైనటువంటి జీతాలు ఇవ్వకుండా నిరుద్యోగులకు ఉద్యోగాలు జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఇంతవరకు ఇవ్వలేదు.
నిరుద్యోగులతో ఆట ఆడుతున్నాడు, జర్నలిస్టులతో మీతో కూడా ఆట ఆడుతున్నాడు, మాస్క్ అడిగితే సుధాకర్ డాక్టర్తో ఆట ఆడినాడు. అంతేనా, ప్రజలతో ఆట ఆడుతున్నాడు తప్ప మిగిలింది ఇంకా ప్రజలు ఆయన ఆట ఆడాల్సినటువంటి సమయం వచ్చింది, ఖచ్చితంగా ఆట ఆడాలి. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్తను గతంలో ఇదే టీడీపీ నాయకులు బీహార్ కిరాయి గుండా అన్నటువంటి మీరు ఈరోజు మీతో పనిచేయడానికి సిద్ధంగా ఉంటే ఈరోజు ఆస్వాదిస్తున్నారు, దీన్ని ఎట్లా చూడాలి? ప్రశాంత్ కిషోర్ ఈరోజు కన్సల్టెంట్గా రాలే, ఆయన కూడా ఒక రాజకీయ పార్టీ పెట్టాడు, పాదయాత్ర చేస్తున్నాడు, బీహార్కు సంబంధించినటువంటి సమస్యల గురించి ఆయన పోరాటం చేస్తున్నాడు. అంతకుముందు కూడా ఆయన నితీష్ కుమార్ ఆధ్వర్యంలో జేడీయూ పార్టీలో చేరాడు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అయ్యాడు. అంటే రాజకీయ నాయకుడిగా ఆయన వచ్చాడు తప్ప కన్సల్టెంట్గా రాలేదు. ఆ రోజు కన్సల్టెంట్గా ఉన్నప్పుడు ఆయన ఆలోచన విధానం తప్పన్నాం. ఈరోజు నాయకుడిగా మాకు ఆయనే చంపలేసుకుంటున్నాడు, నేను తప్పు చేశాను, ఈ దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డికి ఆ రోజు సలహాలు ఇచ్చి 151 సీట్లు రావడానికి నేను కారకుడైనాను, నా తప్పు నేను దిద్దుకోవడానికి మీ దగ్గరకు వచ్చాను, మీరే సరైనటువంటి వ్యక్తిని ఆయనే చెప్తున్నాడు, మేము చెప్పడం. ఫైనల్గా ప్రజలకు ఏం చెప్పదలుచు? ప్రజలకు ఒకటే చెప్తున్నాం, ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీ, ఫ్యూడల్ మెంటాలిటీ, ఒక ముద్దాయి 3800 సార్లు కోర్టుకి ఎగ్గొట్టి వాయిదాలు ఎగ్గొట్టి ఈరోజు ముఖ్యమంత్రిగా అధికారాన్ని నిలబెడుతున్నాడు. ఈరోజు ఆయన కింద నడిచే పరిస్థితి లేదు. ఆ రోజు పాదయాత్ర చేస్తూ కనపడిన మీ అందరికీ హామీలు ఇచ్చాడు, ముద్దులు ఇచ్చాడు. ఈరోజు చిన్న ఫంక్షన్ కానీ గాలిలో స్పెషల్ ఫ్లైట్లో వస్తున్నాడు, 3 కిలోమీటర్లు ఉన్నా కూడా హెలికాప్టర్లో వస్తున్నాడు, ఒకవేళ కారులో పోతే పరదాలు కట్టుకొని తిరుగుతున్నాడు. అంటే ఈ ముఖ్యమంత్రి మీరంటే భయం. పూర్తి స్థాయిలో ఈ ముఖ్యమంత్రిని సాగనంపాలంటే 2024లో మీరు తగిన బుద్ధి చెప్పకపోతే ఆంధ్రలో ఎవరు కూడా ఉండే పరిస్థితి లేదు, ఆంధ్రను వదిలేయాల్సి వస్తుందనేసి కూడా నేను తెలియదు. బీటీ నాయుడు ఒకటే చెప్తున్నారు, రాష్ట్ర ప్రభుత్వం మీద పూర్తి స్థాయిలో వ్యతిరేకత వచ్చింది, ప్రజలు సాగనంపేటువంటి రోజులు కూడా దగ్గర ఉన్నాయనేటువంటి చెప్పేటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ చంద్రశేఖర్తో హుస్సేన్ RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.